నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ రోజుల్లో రచనలు కానీ బుక్కులు రాసే కానీ చాలా ఈ యుగంలో. అలాంటిది మీరు చిన్నప్పుడే ఈ రచయితలపై ఎట్లా ఆకర్షితులు అయ్యారు? ఎట్లా ఈ బుక్కులు రాయడము మీరు ఎంచుకున్నారు? మా నాన్నగారు కోటపాటి మురళీధరరావు గారు. ఆయన సాహిత్యాభిలాషి బాగా. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో సాహిత్య గోష్ఠి, నాన్నగారు స్నేహితులు రావడము, వాళ్ళందరూ మాట్లాడుకోవడము, ఈ వాతావరణం ఉండేది. అందువల్ల ఆ వాతావరణంలో ఉండడం వల్ల మాకు సాహిత్యం మీద ఇష్టం ఏర్పడింది. అతను తెలుగు ఎంఏ చేశాను కాబట్టి సాహిత్యాన్ని నేను చదవగలిగాను కాబట్టి ఆ సాహితీ అభిలాష అనేది నాలో కలిగింది. ఎన్నో తరగతి నుంచి మీకు ఇట్లా ఈ రచనలు చేయడం జరిగింది? ఎన్నో తరగతి అంటే నేను ఎంఏ చేసినప్పటి నుంచి నాకు రాయాలి అని అనిపించడం జరిగిందండి. రాయడం మొదలు పెట్టాను. మీ పుట్టి పెరిగిన ఏమన్నా మాకు చెప్పగలరా? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? నా విద్యాభ్యాసం అంతా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ మొత్తం అన్ని స్టేట్స్ లోనూ జరిగిందండి. అప్పుడు తెలంగాణ యాజిటేషన్ ఉండేది మా చిన్నప్పుడు. నాన్నగారు వాళ్ళు తెలంగాణలో ఉండేవారు. కానీ ఆంధ్ర పిల్లల్ని స్కూల్స్ నుంచి తీసేయాలి అనడంతో మమ్మల్ని తీసుకెళ్లి గూడవల్లి గ్రామంలో మా నాన్నమ్మ దగ్గర పెట్టారు చదువుకోవడానికని. కొంత అభ్యాసం తెలంగాణలోను, మహబూబ్నగర్ జిల్లాలోను, కొంత గూడవల్లి గ్రామం గుంటూరు జిల్లాలోనూ జరిగింది. అదే అలంపూర్ తాలూకాలో మాకు ఫామ్ హౌసెస్, పొలాలు ఉండేవి. అక్కడ కొంతకాలం చదువుకున్నాను. కాబట్టి ఈ 3 విధాల భాషలను నేను నేర్చుకోవడానికి నాకు సహాయపడి నా రచనలకు కూడా చాలా హెల్ప్ అయ్యేది అదంతా. మీరు ఈ ఒక సాంస్కృతిక కానీ, రచనలు కానీ, బుక్కులు రాయడం కానీ మీకు బాగా ఈ మేడం ఇలా రాశారు అనే ప్రశంసలు ఏమో, అంటే మీరు పెద్ద పెద్ద వాళ్ళతో మీరు ప్రశంసలు పొందుతున్నారు, బట్ కాదనట్లేదు. అలాంటి వాళ్ళ మీకు బాగా నచ్చిన వ్యక్తి? ఒకసారి నేను ఒక బ్లైండ్ స్కూల్ కి గెస్ట్ గా వెళ్ళాను. వెళ్ళినప్పుడు అందరూ పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నువ్వేమవుతావు అని ఆ పిల్లల్ని అడిగినప్పుడు, ఒక అబ్బాయి నేను ఇంజనీర్ అవుతాను, ఒక అమ్మాయి నేను డాక్టర్ అవుతాను, ఒక అమ్మాయి నేను పైలట్ అవుతాను అని చెప్పారు. అందులో ఒక 5 ఏళ్ల పాప ఎల్కేజీలో ఉంటే ఆ పాప లేచి నేను రైటర్ అవుతాను శ్రీలతక్కయ్య లాగా, నేను డాష్ మీద కూర్చుని మాట్లాడతాను మైక్ లో అనింది. అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ చిన్న అమ్మాయి మనసులో నేను నిలవగలిగానని. అది నాకు నిజమైన ప్రశంస. ఇప్పటి వరకు మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? నేను 21 ఇయర్స్ అప్పటి నుంచి, ఎంఏలో జాయిన్ అయినప్పటి నుంచి నేను రాయడం మొదలెట్టాను. కవితలు, కథలు, నవలలు అలా. అంటే మీరు ఎడ్యుకేషన్ మ్యారేజ్ బిఫోరా, లేదంటే ఎట్లా? నా ఎడ్యుకేషన్ 10th లోనే ఆగిపోయిందండి. 10th హాలిడేస్ లో నాకు పెళ్లి చేసేసారు. మావి వ్యవసాయ కుటుంబాలు. వ్యవసాయ కుటుంబాల్లో సంస్కృతి ఏమిటంటే 10th అయిపోయిన పిల్లలకి పెళ్లిళ్ళు చేసేయడం. మాది ఉమ్మడి ఫ్యామిలీ. మేము 5-6 అక్క చెల్లెళ్ళం ఉండేవాళ్ళం. ఒక అమ్మాయి ఎదిగొచ్చేసరికి ఇంకో అమ్మాయిని పంపించేయాలి అత్తగారింటికి అనే సంస్కృతి ఉండేది. అందువల్ల 10th హాలిడేస్ లో నా పెళ్లి అయిపోయింది. ఆ తర్వాత ఇంటర్ చదువుకున్నాను. ఓపెన్ యూనివర్సిటీలో బిఏ చేశాను. కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ చేశాను. మరట్వాడ యూనివర్సిటీలో ఎల్ఎల్బి చేశాను. అలా పెళ్ళయిన తర్వాతే చదువుకుంటూ వెళ్ళాను అన్నమాట. మీ ఎట్లా సపోర్ట్ చేశారు మీరు నా రచనలు రాయడం కానీ, ఎడ్యుకేషన్? అత్తమామలకి పెద్దగా సాహిత్యం పట్ల ఇంట్రెస్ట్ లేదు, కానీ బాగా నాన్నగారు బాగా ఇన్స్పిరేషన్ మాకు. ఆయనను ఆదర్శంగా తీసుకునే వాళ్ళం మేము. ఆయన కూడా మా పట్ల ఎంతో శ్రద్ధ చూపేవారు. పెళ్ళైన తర్వాత కూడా మమ్మల్ని చదివించడానికి కానీ, సాహితీ విషయాల్లో మీటింగులకి వాటికి తీసుకెళ్ళడం కానీ, రచయితలను పరిచయం చేయడం కానీ, ఇలా ఆయన మమ్మల్ని చాలా ప్రోత్సహించేవారు. ఆయన ప్రోత్సాహం వల్ల, ఆయన దీన్స్ వల్లే నేను ఈ రోజు రైటర్ని కాగలిగాను. మేడం, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ మీరు బుక్కులు పబ్లిష్ చేశారు?
నా బుక్లు మొత్తం హైదరాబాద్ లోనే పబ్లిష్ చేస్తానండి. ఒక్క రీసెర్చ్ బుక్ మాత్రం తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో వాళ్ళు వేశారు. తక్కినవన్నీ నేను హైదరాబాద్ లోనే పబ్లిష్ చేశాను. హైదరాబాద్ లోనే ఆవిష్కరించాను కూడా. యువకళ వాహిని వాళ్ళు ఎక్కువగా నా బుక్స్ ఆవిష్కరించారు. నవచేతన వాళ్ళు, విశాలాంధ్ర వాళ్ళు కూడా నా బుక్స్ వేశారు. హైదరాబాదే నా కేంద్రం అండి. అక్కడి నుంచే నేను నా సాహితీ ప్రయాణం మొదలు పెట్టాను. మీరు ఒకవైపు సాహిత్యం వైపు, ఇంకోవైపు ఆ టైంలో పిల్లలను చూస్తూ, అలాంటి టైంలో మీకు ఎట్లా ప్రెషర్ ఉండేది? ప్రెషర్ అంటే నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్నండి. ఈ ఒక్క విషయం పైనే కేంద్రీకరించబడి ఉండేదాన్ని కాదు. అన్ని విషయాలు తెలుసుకోవాలి, అన్ని చేయాలి అని జిజ్ఞాస ఉండేది నాలో. డేని డివైడ్ చేసుకుని కొంత టైం ఇంటికి, కొంత టైం పిల్లలకి, కొంత టైం చదువుకోవడానికి, ఇంకొంత టైం రాయడానికి, ఇలా డివైడ్ చేసుకుని నేను ఇబ్బంది ఏం పడలేదండి. చాలా కన్వీనియంట్ గానే ఎదిగాను నేను. అలా డివైడ్ చేసుకుని నన్ను నేను చదువుకోవడానికి కానీ రాయడానికి కానీ సిద్ధం చేసుకున్నాను. మీ ఇంకో బ్యాక్గ్రౌండ్ ఒక సైడ్ ఎన్టీ రామారావు గాని, ఇంకొక సైడ్ చంద్రబాబు నాయుడు గారు, ఇంకొక బుక్కులు కానీ, వీళ్ళతో మీకు ఎట్లా ప్రశంసలు వచ్చాయి ఒకప్పుడు? చాలా అండి. నేను రైటర్ గా బాగా ఎంగేజ్ లో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉన్న రైటర్స్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు. సి నారాయణ రెడ్డి గారు, వాచర్ సీతాదేవి గారు, రమాదేవి గారు, రావురి భరద్వాజ్ గారు, ఒక్కరు కాదు సీనియర్ రైటర్స్ అందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు. దానికి తోడుగా నాన్నగారి కూతురుగా కూడా నన్ను చాలా అభిమానించేవారు. వాళ్ళందరి ప్రోత్సాహం వల్లే నేను ముందుకు అడుగు పెట్టాను. ఈ రోజు వాళ్ళందరూ లేరు. నా ఉన్నతిని చూసి గర్వపడేందుకు వాళ్ళు లేరు కదా అని బాధ ఉంది నాలో. నాన్నగారు కూడా లేరు. అది కొంచెం నాకు బాధగా ఉంటుంది. సీనియర్స్ ఎవరు లేరు కదా అని. చాలా అనుబంధం ఉండేది నాకు రైటర్స్ తో. అది కాక వాసు సీతాదేవి గారు నన్ను సఖ్య సాహితీ అని ఒక సంస్థ ఉండేది, దానికి నన్ను సెక్రటరీగా చేశారు. అందులో ఆల్మోస్ట్ రైటర్స్ అందరూ కూడా దాంట్లో మెంబర్సే. సెక్రటరీగా ఉండడాన్న నేను వాళ్ళతో కలిసిమెలిసి ఉండాల్సి రావడం, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయడానికి వెళ్ళడం వల్ల కూడా నాకు ఆ రైటర్స్ అందరితోటి ఒక కమ్యూనికేషన్ ఏర్పడింది. నాకు వాళ్ళు చాలా ప్రోత్సాహం ఇచ్చేవారు, మెచ్చుకునేవారు. నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళే అండి, నా సీనియర్ రైటర్స్. మీరు చదువుతున్న టైంలో ఎంఏ చదవడం అంత ఈజీ కాదు. అట్లాంటి టైంలో మీరు ఈ రచనల వైపు రావడానికి మీకు ఎట్లాంటి ఇన్స్పిరేషన్ కానీ మీరు ఎట్లా ఆకర్షితులయ్యారు? నాకు అసలు తెలుగు నావెల్ చిన్నప్పటి నుంచి కూడా నావెల్స్ చదవడం రకరకాల. మా నాన్నగారికి పెద్ద లైబ్రరీ ఉండేదండి. అందులో కొత్త బుక్ రాగానే మా పిల్లలకి ఇచ్చి మీరు చదివి దీని మీద అభిప్రాయం రాయండి లేదా అభిప్రాయం చెప్పండి అనేవారు. మా చెల్లెలు చంద్రలత, నేను వాటిని చదివి వాటి మీద మా అభిప్రాయాలు రాసేవాళ్ళం. అందువల్ల బుక్ రీడింగ్ హాబీ అయ్యి, అలా రాయడం కూడా హాబీ అయ్యి, ఇటు సైడ్ రావడానికి మాకు చాలా అవకాశం ఏర్పడింది, నాకు చెల్లికి కూడా. ఈ బుక్ లో ఒకసారి ఆకర్షితులైతే బయటికి ప్రపంచం. అవునండి, తెలియదు. ఇది చాలా మంచి హాబీ అండి. రచన అనేది మనిషిని ఒంటరితనంలోకి పడేయదు. ఎంత టైం మిగిలితే, ఎంత ఒంటరిగా ఉంటే ఏదో చదవాలి, తెలుసుకోవాలి, తెలుసుకున్నది మళ్ళీ ప్రజెంట్ చేయాలి. ఈ ధ్యాసలో అసలు లైఫ్ లో ఒంటరితనము అనేది అనిపించదు. ఇంకా టైం ఉంటే 24 hours కాకుండా ఇంకెక్కువ ఉంటే బాగుండు రోజుకి అని అనిపిస్తూ ఉంటుందండి. పూర్వం రామాయణం వెళ్తే కూడా వాల్మీకి కూడా ఈ రచనల వైపు కానీ సాహిత్యం వైపు కానీ ఎక్కువ ఆకర్షణ ఒక నాన్నది. అలాంటిది మీరు ఎట్లా చెప్తారమ్మా? ఏమని ఎట్లా చూస్తారు రచనల గురించి? రచనలు అవసరం అండి. కనీసం ప్రతి మనిషి కూడా రచనలు చేయలేకపోయినా కనీసం డైరీ రాసుకునే అలవాటైనా ఉంటే వాళ్ళల్లో చాలా ఏం చేస్తున్నాము, మనం ఏంటి అనేది మనం చదువుకోవాలంటే మన రచనల్లో, మన డైరీల్లో మనం దొరికిపోతుంటాము. రచన ఉండాలండి. రచన నాకు ఇష్టం. వల్ల రచనలు ఉన్న వ్యక్తులన్నా అంత ఇష్టం. మా నాన్నగారు కూడా చనిపోయే వరకు, ముందు రోజు వరకు డైరీ రాసేవారు. ఆయన కూడా కథలు, నవలలు కూడా రాశారు. మీకు మీ లైఫ్ స్టైల్లో చాలా బుక్లు రాశారు కదండి. 25 బాగా ప్రాచుర్యత పొందిన బుక్ పేరేమని చెప్పగలరా?
నేను ఎర్లీ స్టేజ్ లో రాసిన 3 తరాలండి. అది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్న కుటుంబాలకు గల ఎందుకు మారింది, వృష్టి కుటుంబాలుగా ఎందుకు మారింది అనే అంశం మీద పెట్టి 3 తరాలని బుక్ చేశాను. అదొకటి బాగా హిట్ అయింది. ఆ తర్వాత ఖననం తీసుకున్నాను. ఖననం అనే నవల చేశాను. అది ఆర్థిక స్వేచ్ఛ ఉండి, చదువు ఉండి, అన్ని విధాల ఉండి కూడా స్త్రీ సమాజంలో ఏ విధంగా ఖననం చేయబడుతుందో ఆ నవల ఇతివృత్తం. అది చాలా హిట్ అయింది. ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన మౌనం చాలా తుఫాన్ లాగా అందవికారంగా ఉండే ఒక అమ్మాయి సమాజం వల్ల, తల్లిదండ్రుల వల్ల ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో పడిపోయి తన ఆత్మహత్య వైపు తను దారితీసి దాని నుంచి రక్షించబడి అందంతో ప్రమేయం లేని ఒక రంగంలో నిష్ఠాతురాలై అందులో ప్రపంచం అంతా మెచ్చుకునేలాగా ఎలా మారింది, అందం లేకపోవడం వల్ల ఆడపిల్లలు ఎలాంటి వ్యధకు ఘర్షణకు లోనవుతారు అనే టాపిక్ తీసుకున్నాను. దాంట్లో 360 పేజీలు అండి మౌనం. 360 300 పేజీలో హీరోయిన్ కి డైలాగ్ ఉండదు, మౌనంగా ఉంటుంది. అందుకే దానికి మౌనం అనే టైటిల్ తీసుకోవడానికి కారణం అదే. ఈ బుక్ బిఫోర్ మీకు ఎట్లా ఆలోచన వచ్చింది ఇది రాయాలని అని, లేదంటే ఎంత టైం పట్టింది? నేను రాయడానికి నాకు ఒక 6 నెలలు పట్టింది, కానీ రాసాక దాన్ని నేను బయటికి తీసుకురావడానికి నాకు 8 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి ఎన్నో రచనలు ఉండి కూడా 8 సంవత్సరాలు ఒక బుక్ బయటకి తీస్తారంటే అంటారు. నాకు ఆ సబ్జెక్ట్ డ్రై సబ్జెక్ట్, అందులో ఒక రొమాన్స్ కానీ లేకపోతే ఒక కామెడీ కానీ ఏమీ ఉండదు, సీరియస్ సబ్జెక్ట్. తర్వాత దాన్ని ఏ బుక్ రాసినా ముందు మాట రాయించుకోవడం నాకు బాగా అలవాటు. అభిప్రాయం మీద నేను ఆధారపడి ఉంటాను చాలా సార్లు. అయితే నేను 2-3 సీనియర్ రైటర్స్ కి దాన్ని అభిప్రాయానికి పంపితే వాళ్ళు ఈ నవలకి మేము రాయలేమమ్మా అన్నారు. దాంతో నాకు డౌట్ వచ్చింది, ఇది డ్రై సబ్జెక్ట్ ఏమో, పాఠకులు దీన్ని రిసీవ్ చేసుకోలేరేమో, దాన్ని పక్కకు పెట్టి మిగతా రచనలన్నీ రిలీజ్ చేసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత అంపసాయి నవీన్ గారికి పంపించాను. ఆయన ఉండి చాలా మంచి సబ్జెక్టు శ్రీలత, నువ్వు ఇది ముందుకు వెళ్ళిపో, నువ్వు ప్రింటింగ్కి వెళ్ళిపో అని నన్ను ప్రోత్సహించారు. అందువల్ల నేను దాన్ని ప్రింటింగ్కి తీసుకొచ్చేసాను. మేడం గారు, ఇప్పుడు మీరు ఏదన్నా సోషల్ యాక్టివిటీస్ లో ఎలాంటి కార్యక్రమాలు మీ లైఫ్ స్టైల్ లో ఏమైనా చేశారా? నాకు సోషల్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం అండి. మహబూబ్ నగర్ పీస్ కమిటీ మెంబర్ గా ఉన్నాను కొన్నాళ్ళు. తర్వాత ఈ రచనల ద్వారా కొంచెం సోషల్ యాక్టివిటీస్ కలిగి ఉన్నాను. మీటింగ్స్ కానీ, స్పీచెస్ కానీ, విదేశాలకు వెళ్ళి మన సంస్కృతి గురించి మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ. అవి కాకుండా మాది ప్రవర్ధన్ సీడ్స్ అని కాటన్ సీడ్స్ కంపెనీ మాది. ఆ సీడ్స్ కి మా ఊత్తూరు గ్రామం కేంద్రంగా మా కంపెనీ ఉంది. ఇక్కడికి 14 ఊళ్ళ నుంచి లేబర్ వస్తారు కూలీకి. సో వాళ్ళతో మింగిల్ అయిపోయి వాళ్ళకి ఏం చేయాలి, నేను ఇబ్బందులు ఉంటే ఆదుకోవడం, వాళ్ళకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకుంటే నేను వాటిని తీర్చడానికి ప్రయత్నించడం. కొన్ని లంబాడి తాండాల నుంచి కూడా మా కూలి వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ లంబాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ కథలుగా రాయడం, వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నాక ఏమైనా నేను చేయగలిగే హెల్ప్ ఉంటే, నా వల్ల అవుతుంది ఇది అని అనిపిస్తే నా హెల్ప్ చేయడం, ఇలాంటి విషయాల్లో నేను పాల్గొంటూ ఉంటానండి. మహిళలకు 35% రిజర్వేషన్ ఒక ఎడ్యుకేషన్ వైపు కానీ పొలిటికల్ విధంగా కానీ ఎట్లా చూస్తారు మీరు? 35% ఇవ్వడం ఏంటండి, మేము ఆకాశంలో సగం, పురుషులు 50% ఇచ్చి మాకు కూడా 50% కావాలి. అసలు ఒక విధంగా చూస్తే కొన్ని దేశాల్లో అయితే అసలు ఉమెన్ పాపులేషన్ ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు ఈ పాపులేషన్ ని బట్టి పర్సంటేజ్ ఇవ్వాలి కదా దేనికైనా సరే. మరి అయినప్పుడు మేము సగం సమాజంలో సగభాగం మాది అయినప్పుడు మాకు 38% ఇవ్వడం అది కాదు కదా. మాకు 55% ఇవ్వాలి, 50 ఇవ్వాలి, 55 కూడా ఇవ్వాలి. ఒక్కొక్కసారి నేను 50% మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఇప్పుడు ఒకప్పుడు ఉన్న టైంలో మహిళలకు ఇప్పుడున్న డిఫరెన్స్ ఎడ్యుకేషన్ వైపు కానీ వాళ్ళ సొంతంగా ఎంటర్ప్రైనర్ ఎదగడం కానీ ఎట్లా చూస్తారమ్మా? చాలా ఎదిగిందండి స్త్రీ.
ఇప్పుడు మా అమ్మమ్మల కాలం నుంచి మా అమ్మ కాలం వరకు కూడా వాళ్ళు పితృస్వామ్య వ్యవస్థలోనే ఉన్నారు, వంటింటికే పరిమితం అయ్యారు. కానీ మేము వచ్చాక, మా జనరేషన్ వచ్చాక మేము చదువుకోవడం, బయటికి వెళ్ళి జాబ్స్ చేయడం, వ్యాపార కలాపాల్లో వాటిలో పాల్గొనడం, పురుషులతో సమానంగా అభిప్రాయాలు వెలిబుచ్చడం, సంసార బాధ్యతలు స్వీకరించడం, కుటుంబ పోషణ టేకప్ చేయడం, ఇవన్నిటి వల్ల మా జనరేషన్ నుంచే ఇండియాలో కాస్త స్త్రీకి స్వేచ్ఛ లభించింది, బాధ్యతలను ఎత్తిన వేసుకునే అవకాశం కూడా వచ్చిందని అనిపిస్తుంటుంది నాకు. నా అభిప్రాయం ఇది, నేను ఉడికే పంచుకుంటున్నాను మీతో. అది మీకు ఆల్రెడీ మీ లైఫ్ స్టైల్లో ఒకప్పుడు బయటికి వెళ్ళి ఉద్యోగాలు కానీ బయటికి పంపించే వాళ్ళు రావటం కాదు, అట్లాంటిది మీ మ్యారేజ్ అయిన తర్వాత సార్ ఎట్లా మీకు సపోర్ట్ చేశారు? ఒకటండి, మనలో ఒక తృష్ణ అనేది ఉంటే మనకి అనుకూలంగా వాతావరణాన్ని మనమే మార్చుకుంటాం. వాళ్ళలో ఇష్టం లేకపోయినా మనం వాళ్ళలో ఇష్టాన్ని కలిగించి, అవగాహన కల్పించి, నేను చదువుకుంటాను, నేను బయటకు వెళ్తాను, ఆర్థికంగా నిలబడతాను, వ్యాపార కలాపాలు అవి చూసుకుంటాను అని మనం గనక పురుషుడిని కన్విన్స్ చేసుకొని ముందుకెళ్ళగలిగినట్లయితే ఆ పురుషుడు కూడా చాలా సపోర్ట్ ఇస్తాడు అండి. పురుషుడేం చెడ్డవాడు కాదు పాపం, మనం కన్విన్స్ చేసుకోవాలి. మనలో ఉండాలి ఆ తృష్ణ మనలో ఉన్నప్పుడు ఎవరు ఆపలేరు. తపన ఉండాలి, ఎవరు ఆపలేరు మనల్ని. అది కనుక మనకు ఉంటే మనమే ప్రిపేర్ అవుతాము, వాళ్ళని కూడా ప్రిపేర్ చేస్తాం. అలాంటి వాతావరణం ప్రతి స్త్రీ ఏర్పరచుకోవాలని నా అభిప్రాయం. మేడం, ఒక తల్లిదండ్రులు గాని, ఒక మీరు చదువుకున్న టైంలో ఏదో ఒక గోల్ అనేది ఉంటుంది. అట్లాంటిది మీ నాన్నగారు గాని మీకు ఎట్లాంటి గోల్స్ ఏమైనా పెట్టుకున్నారా చిన్నప్పుడు? ఇది కాలేకపోయాను అనేది అన్నారు? లేదండి, నా చిన్నప్పుడు అసలు గోల్ ఉండేది కాదు. మేము చదువుకోవడం, ఆ తర్వాత ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవడం, కుటుంబంలో వంట చేసుకోవడం, ఇంతవరకే. నాకు మా అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని నేను పరిశీలించింది ఇంతవరకే కాబట్టి ఇంతవరకే ఉండేది. మీ నాన్నగారు ఇట్లా చెయ్యాలి ఆయనకు కూడా పెద్దగా ఏమి ఉండేది కాదు. కానీ చదువుకోవడం అనేది ఒక నాలో తీసుకొచ్చిన మార్పు అండి. చదువు వల్ల నాలో నేను ఎదగాలి, నేను ఫోకస్ లోకి వెళ్ళాలి, నేను ఊరికే ఏదో శ్రీలతగా పుట్టి మురహరావు గారి అమ్మాయిగా, కొన్నయ్య గారి భార్యగా అలా చనిపోవడం కాకుండా, శ్రీలత అంటే ఇది ఒక గుర్తింపు, ఒక రికగ్నైజేషన్ నాకు కావాలి అని నేను ఆలోచించినప్పటి నుంచి నేను చదువు పట్ల, రచనల పట్ల. ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి? ఉపయోగం అంటే ఆయన మా డాడీ ఇది చెయ్యాలి అతను ఎట్లా అనిపిస్తుంది? మా డాడీనే మాకు అన్నిటికీ ఆధారం అండి. ఆయన జీన్స్ వచ్చాయి ఫస్ట్ నాకు కానీ మా చెల్లికి కానీ. ఆయన ప్రోత్సహించారా లేదా అని దానికంటే ఆయన జీన్స్ వచ్చాయి. ఆయనకు చాలా సాహిత్య అభిలాష. ఆయన త్రిపురనేని గారి బుక్స్ చాలా వరకు ఆయన ప్రింట్ చేశారు. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళం, ఒక తమ్ముడు అండి. నా తమ్ముడు చనిపోయాడు. నా తర్వాత నా చెల్లెలు చంద్రలత, తను కూడా రైటరు, తన అవార్డు గ్రహీత. ఆ తర్వాత ఇంకో చెల్లెలు అమెరికాలో ఉంటుంది. మేము నలుగురు మొత్తంగా మురహరావు గారి సంతానం. చాలా బాగుండేదండి ఆ ఉమ్మడి. ఎంత ఇష్టం అంటే నాకు ముగ్గురు పెదనాన్నలు, ముగ్గురు మేనత్తలు, మేము పిల్లలు అందరం కలిస్తే 25 మంది పిల్లలు. భోజనాలు పెడితే ఒక బంతి వేసి ఈ పిల్లలందరికీ భోజనాలు పెట్టేవారు. నేను జాయింట్ ఫ్యామిలీని చాలా ఎంజాయ్ చేశాను. అది ఆ సంస్కృతి నాకు చాలా ఇష్టం అండి. గుంటూరులో పుట్టి అవును, మీరు ఈ రోజు తెలంగాణలో సెటిల్ అయ్యాను. ఎట్లా అనిపిస్తున్నామా? గుంటూరు తెలంగాణ అని కాదు కానీ మనకు తెలుగు భాషలోనే ఉన్నాం మేము. వేరే భాషా రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇబ్బందులు ఏం పడలేదు. అయితే మేము ఒకటి పోగొట్టుకున్నది ఏంటంటే, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ చెప్తున్నాను నేను. ఇప్పుడు కాశ్మీర్ ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళని ఇండియాలోనేమో ముస్లిమ్స్ గా ద్వేషిస్తారు. పాకిస్తాన్ వెళ్తేనేమో ఇండియన్ ముస్లిమ్స్ గా ద్వేషిస్తారు. వాళ్ళు అక్కడ ఆదరించబడరు, ఇక్కడ ఆదరించబడరు, దాంట్లో నలిగిపోతుంటారు. ఇప్పుడు ఆంధ్ర సెటిలర్స్ విషయంలో కూడా అదే జరుగుతోంది, జరిగింది కూడా. ఇంతకు ముందు కూడా మేము ఆంధ్ర నుంచి వచ్చి మా నాన్నగారు వాళ్ళు తెలంగాణలో సెటిల్ అవడం వల్ల ఈ లోకల్ పీపుల్ ఏమో మమ్మల్ని ఆంధ్ర వాళ్ళుగా చూస్తారు. కొన్ని ఆంధ్రాకి వెళ్దామా అంటే వాళ్ళు తెలంగాణ సెటిలర్స్ కాబట్టి తెలంగాణ వాళ్ళలాగా చూస్తారు. మాకు ఇక్కడ అక్కడ రెండు విధాలుగా మేము కొంచెం నిరాదరణకి గురవుతామేమో అని నేను అనుకోవడం ఏంటండి, అది నిజం. నిరాదరణకి గురయ్యాం. మమ్మల్ని స్కూల్స్ లో ఫ్యూచర్ లో మీరు ఇంకా బుక్కులు కానీ ఇది రాయాలి చెయ్యాలి అని మీకు ఎలాంటిది? ఇంకా రాసిన బుక్స్ బయటికి తేవడానికి 5 నావెల్స్ ఉన్నాయండి. జీవిత సత్యాలు అనే బుక్ ఉందండి. అది కాక వెన్నెల గువ్వ పద్యాలు రాశాను, అదొకటి ఉంది.
కథలు 2 కథా సంపుటులకు సరిపోయే కథలు ఉన్నాయి. ఇవన్నీ బయటికి తేవాలి, ఇంకా కొత్త సబ్జెక్ట్స్ రాయాలి. నాకు ఈ సాహిత్యం అనేది నాకు ఒక జ్వాల లాంటిది. నేను రాయకపోతే అది నన్ను జ్వలించేస్తుంది, కాల్చేస్తుంది. కనుక నేను రాస్తూనే ఉండాలి నా థాట్స్ అన్నిటినీ. కాబట్టి అవన్నీ బయటికి తేవాలి, ఇంకా కొత్త సబ్జెక్ట్ చేయాలి అని చాలా ఇంట్రెస్ట్ నాకు. మీ యంగ్ జనరేషన్స్ కానీ ఎట్లాంటి మెసేజ్ అంటారా? యంగర్ జనరేషన్ కి అమ్మాయిలకి ఇస్తాను. ముఖ్యంగా అమ్మాయిలు హౌస్ వైఫ్ గా ఉండిపోకూడదండి. హౌస్ వైఫ్ గా ఉండడం తప్పని కాదు, హౌస్ వైఫ్ గా ఉంటూనే కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే తాను సమాజంలో ఒక గుర్తింపు పొందాలి. ఫలానా వారి మనిషి అని కాకుండా ఆ పేరుతో అమ్మాయి డాక్టర్ అనో, ఇంజనీర్ అనో, లేకపోతే రచననో, లేకపోతే పెయింటర్ అనో ఏదో ఒకటి గోల్ గా పెట్టుకుని ఆ ప్లేస్ కి తను రీచ్ అవ్వగలగాలి. తనకు తాను గుర్తింపబడాలి, ఆత్మవిశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి అని అనిపిస్తుంటుంది నాకు. అలా అయినప్పుడే అమ్మాయిలు సాధించగలుగుతారు ఏదైనా అని అనుకుంటూ ఉంటాను నేను. ఈ పొలిటికల్ సైడ్ ఏమైనా వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే చెప్పాను కదా, మేము అడకత్తెరలో పోక అటు ఆంధ్ర కాదు ఇటు తెలంగాణ కాదు. మేము ఎలక్షన్స్ నిలబడితే ఆంధ్ర అమ్మాయి అని ఎవరు ఓటేయరు. కాబట్టి ఎలక్షన్స్ లకి ఇంట్రెస్ట్ ఉన్నా మేము రాలేదు. మంచి వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు, అందరినీ సపోర్ట్. ఏ పార్టీలో మంచి ఉంటే ఆ పార్టీ మంచిది, ఏ పార్టీలో బాగా చేస్తున్నారు వీళ్ళ అధికారంలో ఉండి అని అనిపిస్తుందో ఆ పార్టీని సపోర్ట్ చేస్తాను. నాకు ఒక పార్టీ అంటూ నేను గిరిగీసుకొని కూర్చోలేను. నవడేస్ లో మేము ఉమెన్ రైటర్స్ వెతుక్కుంటున్నాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సాహితీ చోరీ, సాహితీ దొంగతనాలు. మేము ఒక నావెల్ రాసి డిటిపికో లేకపోతే వేరే వాళ్ళకి చదువుకోవడానికో ఇచ్చినప్పుడు అందులో థీమ్ను కొట్టేసి, అందులో విషయాన్ని కొట్టేసి, సీన్స్ మార్చేసి వాటిని వాళ్ళ పేర్లు వేసుకుని అలా సాహితీ దొంగతనాలు జరుగుతున్నాయి. నేను లేడీస్ కదా కొంతవరకు ఫైట్ చేస్తున్నాము, కానీ ఫైట్ చేయలేని రైటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ రచనలను ఇట్లా పోగొట్టుకొని నిశ్శబ్దంగా ఉండిపోయిన రచన ఉన్నారు. దీన్ని ఎలా ఆపాలి, ఈ సాహితీ చోరీని ఎలా ఆపాలి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. నేను నా 2 బుక్స్ ద్వారా నేను కోర్టుకు వెళ్ళాను, గెలిచాను, నా బుక్ నాదే అని నేను ప్రూవ్ చేసుకున్నాను. కానీ చాలా మంది ఆ ఫైట్ చేయలేక ఉమెన్ రైటర్స్ దొంగిలించబడిన తమ రచనలు చూసి బాధపడడం తప్పితే ఏం చేయలేకపోతున్నారు. దీనికి ఏమిటి అనేది ఎవరు కనుక్కోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. దీన్ని ఆపడం ఎలా, దీన్ని ఎలా ఈ విషయాన్ని మనం నిర్మూలించాలా అనేది అర్థం కావడం లేదు. థ్యాంక్స్ అండి. ఇంత దూరం నా కోసం వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి నా అభిప్రాయాలు సేకరించి ప్రశ్నిస్తున్నందుకు థ్యాంక్ యూ.